ఫ్రెండ్స్, జొన్న రొట్టెలు చేస్తున్నాను. ఇలా వేడి నీళ్ళు మరిగాక ఇలా ఒక పెంక పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇలా పిండి కలుపుకోవాలి. మెసులుతున్న వాటర్ని ఫ్రెండ్స్ ఇలా కలుపుకోవాలి. అలా కలుపుతూ ఉండాలి ఫ్రెండ్స్. వేడి నీళ్ళే పోయాలి, చన్నీళ్ళు పోయొద్దు. జొన్న రొట్టెలు ఫ్రెండ్స్ ఇది. ఇలా కలిపేసి ఇలా దగ్గర చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా దగ్గర చేసుకుంటే పిండి అనేది వేడిగా ఉంటుంది, చల్లారకుండా. ఇలా పిండి కూడా ఉన్నది తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇలా కొంచెం చన్నీళ్ళు తీసుకొని పిండి కలుపుకోవాలి ఫ్రెండ్స్. చేసుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం చన్నీళ్ళు చేతికి అద్దుకొని పిండి కలుపుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం కొంచెం తీసుకొని మనం చేసే రొట్టె ఎంత చేస్తామో అంత పిండి తీసుకోవాలి. ఇలా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఎంత స్మూత్గా కలుపుకుంటే అంత మంచిగా వస్తుంది ఫ్రెండ్స్ రొట్టెలు, జొన్న రొట్టెలు. నేను జొన్నలు, సజ్జలు, రాగులు, కొంచెం బియ్యం ఫ్రెండ్స్ అన్నీ కలిపి నేను పట్టించుకున్నాను ఫ్రెండ్స్ పిండి. ఇలా కలుపుకోవాలి ఫ్రెండ్స్. పెంక ఇలా పెట్టుకోండి ఫ్రెండ్స్. నాది కొంచెం పెంక పెద్దగానే ఉంటుంది ఫ్రెండ్స్. ఇది వేడి అవ్వాలి ఫ్రెండ్స్, చాలా వేడి అవ్వాలి. చల్లవాటి మీద పెడితే జొన్న రొట్టెలు ఇరిగిపోతాయి ఫ్రెండ్స్. ఇలా కొంచెం ఆయిల్ తీసుకోవాలి ఫ్రెండ్స్. ఈ పేపర్ ఫ్రెండ్స్ దీనికి ఇలా సెట్ చేసుకోవాలి. నేను ఫ్రెండ్స్ హ్యాండ్స్తో చేయను ఫ్రెండ్స్. దీనికి ఇలా కొంచెం ఆయిల్ రుద్దాలి ఫ్రెండ్స్. చిన్న డబ్బి దీనికి ఇలా రుద్దేసి ఇక్కడ పెట్టేస్తాను ఫ్రెండ్స్. పిండి చాలా ఎక్కువ కలిపేశాక ఇగో ఇలా చేసుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం గట్టిగానే ఉండాలి ఫ్రెండ్స్ పిండి అనేది. ఇలా చేసినాక ఇలా చేసుకోవాలి ఫ్రెండ్స్. రొట్టె అనేది ఇలా చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా చేసుకోవాలి ఫ్రెండ్స్. చేసుకొని ఇక పెంక మీద వేసుకోవాలి. కొంతమంది పిండితో చేస్తారు ఫ్రెండ్, నాకు అంత రాదు ఫ్రెండ్, పిండితో రాదు. ఇలా వేసుకోవాలి ఫ్రెండ్ పెంక మీద. ఇలా పెంక మీద పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇలా చూడండి ఫ్రెండ్స్, పెద్ద జొన్న రొట్టె ఫ్రెండ్స్. యాస్టీస్ ఫ్రెండ్స్. మళ్ళీ ఇలా కలుపుకోవాలి, చేసుకోవాలి, పెంక మీద వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలానే ఫ్రెండ్స్ చేసుకోండి ఫ్రెండ్స్. చెయ్యండి. లైక్, షేర్, కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్ నాకు కూడా.